ఏండోయ్, ఇవాళ మా అమ్మ పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచికరంగా ఉండే వాక్కాయ పప్పు వండిందండి. వాక్కాయల సీజన్లో వాక్కాయ పప్పు వండకపోతే ఎలాగండి? ఇంక దీన్ని మా అమ్మ ఎలా వండిందో చూద్దాం పదండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని 1-2 సార్లు బాగా కడుక్కోవాలండి. తర్వాత వాక్కాయలను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలండి. ఇప్పుడు వాక్కాయలను ఈ విధంగా కట్ చేసుకుని లోపల ఉన్న పప్పుని తీసేసుకోవాలండి. ఈ పప్పుతో సహా వాక్కాయలు వేసుకుంటే వగరు వచ్చేస్తుందండి. అందుకని ఈ పప్పుని తీసేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి మనం కడుక్కున్న పప్పుని వేసుకోవాలండి. దానిలోకి తగినంత వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పును మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పప్పు బాగా ఉడికిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి అసలైనవి వేయాలండి. అవేనండి వాక్కాయ ముక్కలు. ఇవి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత కారం వేసుకుని వాక్కాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. వాక్కాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలండి. పప్పు గుత్తితో బాగా మెదుపుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవడమేనండి. పోపు కోసం తగినంత నూనె వేసుకుని ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రేఖలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పప్పులో వేసేసుకోవడమేనండి. అంతేనండి, పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచికరంగా ఉండే మన వాక్కాయ పప్పు రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పప్పు కలుపుకుని తింటే ఉంటుందండి, అదిరిపోద్ది అంతే. ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా మా వంటకాలు ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి.